గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు కె నాగేంద్రరావు. ప్రెస్టీజ్ బిజినెస్ ని 7 years నుంచి చేస్తున్నాను. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 7వ సంవత్సరం ఉన్నాను. 2014 నవంబర్లో నా గ్రేట్ అప్లైన్, నా మెంటర్, మై ఫ్రెండ్, మై గురు రాజేష్ సార్ ద్వారా ఈ ఆపర్చునిటీని తీసుకున్నాను. అప్పటి నుంచి సార్ సపోర్ట్, గైడెన్స్ అండ్ మై లవ్లీ టీమ్ సపోర్ట్ నేను బిజినెస్ ని అద్భుతంగా బిజినెస్ బిల్డ్ చేస్తూ డబుల్ క్రౌన్ డైరెక్టర్ టైటిల్కి రీచ్ అవ్వడం జరిగింది. 7,18,000 రూపాయలు హైయెస్ట్ చెక్ తీసుకున్నాను నేను పర్ మంత్. నాకు మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ 2000 సంవత్సరం నేను మార్కెటింగ్ వచ్చాను. నా యొక్క 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మంచి టీమ్స్ బిల్డ్ చేస్తాను. ఈరోజు నా 20 years ఎక్స్పీరియన్స్ లో వై నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎందుకు మనం చెయ్యాలి అనే విషయాన్ని నా లెవెల్ బెస్ట్ నేను ప్రజెంటేషన్ చేస్తాను. ప్రపంచంలో చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నెంబర్ 1 బిజినెస్ అండి. ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద నెంబర్ 1 బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. వాట్ ఈస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్? నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ప్రాసెస్ టు ప్రమోట్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్. ఆ విధానం, ప్రాసెస్ ప్రమోట్ మన ప్రొడక్ట్స్ ని నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కంపెనీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయటం అండ్ ది బెస్ట్ సర్వీస్ ఇవ్వటం. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ ద్వారా కన్స్యూమర్స్ కి రావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మహానుభావులు, వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ద బెస్ట్ బిజినెస్ మెన్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చూస్తే, రాబర్ట్ కియోసాకి, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఫేమస్ 21st century 21వ శతాబ్ద వ్యాపార అవకాశం, బిజినెస్ స్కూల్, ఇటువంటి అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్ ని రచించారు. ఆయన చెప్తున్నారు, ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ ఏం చేస్తారంటే నెట్వర్క్స్ నిర్మిస్తారు. ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ నెట్వర్క్స్ నిర్మిస్తారు. నెట్వర్క్ నిర్మించలేని వాళ్ళు, మిగిలిన వాళ్ళు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు, వర్క్ కోసం ఎదురు చూస్తారు అని మరి రాబర్ట్ కియోసాకి గారు చెప్పడం జరిగింది. ఇక బిల్ గేట్స్ గారు, ప్రపంచ కుబేరుడు, ఆయన ఏమంటున్నారంటే, ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఒకవేళ నేను అన్ని పనులు మానేసి, నాకున్న బిజినెస్ మానేసి మళ్ళీ నేను ఏదన్నా వ్యాపారం స్టార్ట్ చేయాల్సి వస్తే నేను నెట్వర్క్ మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకుంటానని చెప్పేసి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ గారు నెట్వర్క్ మార్కెటింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారన్ బఫెట్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్, మనందరికి తెలిసిందే, షేర్స్ లో కానీ ఇన్వెస్టర్ గా బిగ్గెస్ట్ ఇన్వెస్టర్. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇన్వెస్ట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇన్వెస్ట్ చేశారు. He claimed is the best investment I have ever made. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మరి వారన్ బఫెట్ గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్స్ బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేయర్, వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ట్రై చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఫేమస్ ఎకానమిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్ శ్రీ అమర్త్య సెన్ ఏం చెప్తున్నారంటే, దేశాలు కానీ ప్రోగ్రెస్, అభివృద్ధి చెందాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ వే అని చెప్తున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ద బెస్ట్ వే అని చెప్తున్నారు
ఓకే, ఫేమస్ ఎకానమిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అసలు, నెట్వర్క్ మార్కెట్ వాస్తవాలు ఏంటి చూద్దాము. వరల్డ్ వైడ్ గా 170 దేశాలు 170 కంట్రీస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. 85 ఇయర్స్ నుంచి స్టాండర్డ్ గా జరుగుతుంది. ఒక 100 ఇయర్స్ బిఫోర్ కూడా కొన్ని కంపెనీస్ వచ్చినాయి, అయితే 85 ఇయర్స్ నుంచి ప్రాచుర్యం పొంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏని నెట్వర్క్ మార్కెటింగ్ కోర్సుగా చేర్చడం జరిగింది. అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చూసుకుంటే వాళ్ళు వారి యొక్క ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఎన్నుకుంటున్నాయి. చూడండి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మీ అందరికి తెలిసిందే, వారి యొక్క ఉత్పత్తుల్ని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటున్నారు వాళ్ళు. అదేవిధంగా లాస్ట్ 10 to 50 ఇయర్స్, 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య కాలంలో ఈ లాస్ట్ 10 to 50 ఇయర్స్ నుంచి చూసుకుంటే మిలియనీర్స్ ఏ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ వస్తున్నారంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ మిలియనీర్స్ వస్తున్నారు ఇన్ కంపారిజన్ టు అదర్ ఇండస్ట్రీస్. అదర్ ఇండస్ట్రీస్ తో పోల్చుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ మిలియనీర్స్ రావడం జరుగుతుంది. మన యొక్క అబ్దుల్ కలాం సార్ యొక్క స్టేట్మెంట్ ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ is the fastest growing business of 21st century which must be joined by every young man and woman globally, otherwise you can never get the best of your youth age. మరి అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు 21వ శతాబ్దం అద్భుతమైన వ్యాపార అవకాశం. యూత్ ఏజ్ ఏదైతే వాళ్ళు యంగ్ మెన్ ఉమెన్ ఉన్నారో గ్లోబల్ గా, వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోకపోతే వాళ్ళు బెస్ట్, వాళ్ళు ఉన్న బెస్ట్ ని కోల్పోతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజెంట్ మన ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే, ఎందుకంటే మన బిజినెస్ ఒక్కొక్క బిజినెస్ కి ఒక రా మెటీరియల్ ఉంటుంది, ప్రతి వ్యాపారానికి రా మెటీరియల్ ఉంటుంది. మన వ్యాపారానికి రా మెటీరియల్ అంటే పీపుల్. మరి భారతదేశ జనాభా తెలుసు 135 కోట్లు ప్లస్ ఉన్నారు. మరి పీపుల్ కి అయితే తక్కువ లేదు. ఈ పీపుల్ లో కూడా అన్ఎంప్లాయ్మెంట్స్ చాలా అధికంగా ఉంది. చూడండి, ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ 90 lakh పీపుల్ గ్రాడ్యుయేట్స్ రావటం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి 90 lakh పీపుల్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు చదువుతున్నారు? జాబుల కోసం. మరి జాబ్స్ ఎంతమందికి వస్తున్నాయి అంటే, బట్ దేర్ ఇస్ ఓన్లీ జాబ్స్ 4 to 5 lakh. 4 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రజలు మాత్రమే జాబ్స్ పొందుతున్నారు. రెస్ట్ ఆఫ్ 85 lakh పీపుల్ పరిస్థితి, వాళ్ళంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి ఏజ్ తో సంబంధం లేదు. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే వెస్టేజ్ బిజినెస్ చేయొచ్చు. అలాగే రిలీజన్ తో సంబంధం లేదు. అదేవిధంగా ఉమెన్ మెన్న సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. క్యాస్ట్ అడగదు నెట్వర్క్ మార్కెటింగ్, మీ క్యాస్ట్ ఏంటని అడగదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ అడగదు, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగదు. ఇవన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అడగదు మనల్ని. అలాగే గ్లోబల్ సేల్స్ డేటా చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో చూస్తే ఏ దేశం ఎలా ఉందో చూస్తే, గ్లోబల్ సేల్స్ డేటా చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో యుఎస్ఏ, అమెరికా సేల్స్ పరంగా చూసుకుంటే 1,40,00,000 సేల్ జరుగుతుంది అమెరికాలో. పాపులేషన్ చూసుకుంటే 27.5 crores పీపుల్ ఉన్నారు, 27.5 లక్షల పీపుల్, 50 లక్షల పీపుల్ ఉన్నారు. అలా చైనా కూడా ఉంది. చైనా కూడా ఇంచుమించుగా 1,40,00,000 క్రోర్స్, 1,40,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అక్కడ కూడా 140 కోట్ల జనాభా ఉన్నారు. ఇక థర్డ్ జపాన్ చూసుకుంటే 1,24,740 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది సంవత్సరానికి ఆ దేశంలో.
మరి ఆ దేశ జనాభా చూసుకుంటే 12,71,00,000 మంది పీపుల్ ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్ లో కొరియా ఉంది. కొరియా వచ్చేటప్పటికి 37,00,00,000 సేల్స్ జరుగుతుంది. జనాభా చూసుకుంటే కేవలం 4.659 క్రోర్స్. ఇక బ్రెజిల్ 4th ప్లేస్ లో ఉంది. 18,00,00,000 వ్యాపారం జరుగుతుంది. పాపులేషన్ చూసుకుంటే 6.92. ఒక్క నిమిషం అండి, జస్ట్ 1 minute. చాట్ బాక్స్ లో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నాయా? ఎనీ డిస్టర్బెన్స్? డిస్కనెక్టా? హలో, వినిపిస్తుందండి వాయిస్? డిస్కనెక్ట్ అంటున్నారు. క్లియర్? ఓకే, క్లియర్ అంతా ఓకే కదా? స్క్రీన్ షేరింగ్ అంతా ఓకే కదా? ఓకే. ప్లీజ్ దయచేసి చాటింగ్ చేయొద్దు, హ్యాండ్స్ రైజ్ చేయొద్దు. ఏదైనా ఇంపార్టెంట్ నా వాయిస్ క్లియర్ గా లేకపోయినా, లేకపోతే స్క్రీన్ షేరింగ్ రాకపోయినా, ఆ రెండింటికి మాత్రం రిప్లై అవ్వండి. దయచేసి ఎవరో మీరు డిస్టర్బ్ చేయొద్దు నన్ను. నేను ఫ్లోలో ప్రెజెంటేషన్ చేయదలుచుకున్నాను. ఎవరు కూడా మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. థ్యాంక్ యూ. ఎటువంటి చాటింగ్ చేయొద్దు. ఆఫ్టర్ దట్, ఆ ప్రెజెంటేషన్ 1.5 hour అయిన తర్వాత మీ చాటింగ్ చేద్దరు కానీ హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. రైటా? థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఓకే, మెక్సికో చూసుకుంటే 15,430 కోట్ల వ్యాపారం జరుగుతుంది. పాపులేషన్ చూసుకుంటే 9.89. అలా యూకే 13,998 crores టర్న్ ఓవర్ జరుగుతుంది. 5.94 పాపులేషన్ చూసుకుంటే. జర్మనీ 12 lakh. ఫ్రాన్స్ 7,946 crores టర్న్ ఓవర్ జరుగుతుంది. పాపులేషన్ చూసుకుంటే కేవలం 5,91,00,000 మంది ఉన్నారు. ఇక మన ఇండియా చూసుకుంటే 7,500, ఇప్పుడు సుమారు 10,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. జనాభా చూసుకుంటే మరి 135 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. చూడండి మనకి ఎంత అవకాశం ఉందని. హ్యూజ్ మార్కెట్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ కి మన భారతదేశంలో. ఇక మనీ ఫ్లో క్వాడ్రెంట్ చూసుకుంటే, జాబ్ కలిగి ఉన్న ఒక ఎంప్లాయీస్, యూ హ్యావ్ జాబ్ కలిగి ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ ఓన్ జాబ్ క్రియేట్ చేసుకుంటారు, సొంతంగా వారి యొక్క ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకుంటారు. అలాగే బిజినెస్ పర్సన్స్, బిజినెస్ అండ్ మీన్స్ ఏంటంటే కనీసం ఒక 500 మంది ఎంప్లాయీస్ తో వర్క్ చేసే పర్సన్స్ బిజినెస్ పర్సన్స్ అంటారు. వాళ్ళు ఓన్ సిస్టమ్ తయారు చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ కంపెనీ యొక్క ఓన్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటారు. ఇక ఇన్వెస్టర్స్, మనీ వర్క్స్ ఫర్ యూ. డబ్బు ఇన్వెస్టర్స్ కోసం వర్క్ చేస్తుంది. 4th quadrant ని ఉండటం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. నేను చిన్నప్పుడు కాదు, మధ్యలో కూడా ఈ స్టోరీ విన్నాను నేను. ఒక రాజుగారికి చాలా గర్వంగా ఉండేదట. ఆయన రకరకాల క్వశ్చన్స్ అడిగి పీపుల్ని, వచ్చిన మేధావుల్ని వాళ్ళు తికమక పెడతా ఉండేవారట. ఒక మేధావి వచ్చిన తర్వాత రాజుగారు క్వశ్చన్ చేయడం జరిగింది. వాటికి ఆ మేధావి అన్ని కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ చెప్పిన తర్వాత రాజుగారు, నీకు ఏమి కావాలో కోరుకో అని, చక్రవర్తి ఏమి కావాలో కోరుకో, నీకు రాజ్యం కావాలా, ఏ రాజ్యం అయినా కావాలా, లేకపోతే ఏం కావాలో కోరుకోమని అన్నాడట. ఆ రాజుగారు అడిగిన దానికి ఈయన నాకేం వద్దులేండి అని చెప్పేసి ముందు అన్నారట. కాదు, నువ్వు కోరుకోవాల్సిందని చెప్పేసి అంటే ఏమి లేదండి, చెస్ బోర్డు, చదరంగం బోర్డు తీసుకురమ్మన్నాడట. తీసుకొచ్చిన తర్వాత చదరంగం బోర్డులో 64 గళ్ళు ఉంటాయి కదా. రాజుగారు, నాకు పెద్దగా ఏమొద్దు కానీ 64 చదరంగం గళ్ళు ఉన్నాయి కదా, నాకు వడ్లు ఇవ్వండి. ఎన్ని ఇస్తారంటే, మొదటి గడిలో
ఒక ఉడ్డిగింజ పెట్టండి. రెండో గడి దానికి డబల్ 2 ఉడ్ల గింజలు ఇవ్వండి. మూడో గడి దాంట్లో నింపండి. 2కి డబల్ 4 ఉడ్ల గింజలు. నాలుగో గడిలో 16 ఉడ్ల గింజలు. ఓకే, అట్లా ఆయన చెప్పడం జరిగిందట. సరే తీరా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 40 గళ్ళు 50 గళ్ళు వచ్చేటప్పటికి ఆ దేశంలో ఉన్న వడ్లన్నీ అయిపోయినాయి. మై డియర్ ఫ్రెండ్స్, మల్టిప్లికేషన్ పవర్ అదనమాట. అలాగే ఇక్కడ రోజుకు ₹1 మీకు డబుల్ ఇస్తున్నారు అనుకోండి. మీరు ఫస్ట్ డే ₹1, రెండో రోజు దాని డబుల్ ₹2, మూడో రోజు ₹4, నాలుగో రోజు 4 8 డబుల్ 16 8, ఐదో రోజు 8 డబుల్ 16. ఈ విధంగా 31 డేస్, ఒక నెల 1 మంత్ చూసుకుంటే 10 లక్షలు కాదు, ₹1,00,00,000 కాదు, 10 కోట్ల రూపాయలు దాటిపోతుంది. అది పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్ అన్నమాట. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ అది. అదేవిధంగా ఎర్నింగ్ 1% ఫ్రమ్ 100 people is better than giving my 100% and earning. మన 100% ఎఫెక్ట్ పెట్టి సంపాదించేదానికంటే ₹100 మనం సంపాదిస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్, ఆ ₹100 100 మంది నుంచి ఒక్కొక్క రూపాయి వచ్చింది అనుకోండి, అది బెస్ట్ అవుతుంది. మీరు ₹100 సంపాదించేదానికంటే 100 మంది నుంచి ఒక్కొక్క రూపాయి వస్తే అది మీ బెస్ట్ ఎర్నింగ్ అవుతుంది అంటున్నారు. ఎగ్జాంపుల్, మెక్డానల్డ్స్ హోటల్స్ ఫస్ట్ టైం 2005లో మా ఫ్రెండ్ రాజేష్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, శ్రీనివాసులు సార్, మేము ప్రీవియస్ కంపెనీ హిందుస్థాన్ లెవర్ లిమిటెడ్ నెట్వర్క్ కంపెనీలో మేము మలేషియా, థాయిలాండ్ వెళ్ళటం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం మేము 2005లో మెక్డానల్డ్స్ హోటల్స్కి వెళ్ళాం. ఆ హోటల్లో పిజ్జాస్, బర్గర్స్ తీసుకున్నాం. అప్పుడు ఫస్ట్ టైం చూడటం నా లైఫ్లో 2 మెక్డానల్డ్స్ హోటల్స్. మరి వాటి చరిత్ర చూస్తే ఒక షాపు మెక్డానల్డ్స్ హోటల్ ఒక షాపు రోజుకు సుమారు 10 నుంచి 15 గంటలు పనిచేస్తారు. వాళ్ళ ఖర్చులన్నీ పోగా, రెంట్లు, శాలరీస్ అన్ని పోగా వాళ్ళకి ఒక 20,000 మిగులుతాయి అనుకోండి. మరి ఇటువంటి షాపులు మెక్డానల్డ్స్ సుమారు 4,000 ఉన్నాయి, 40,000 షాప్స్ ఉన్నాయి, 40,000 షాప్స్. మరి ఈ 20,000 వస్తుంది వారికి. ఆ 20,000 నుంచి ₹1,000 మెక్డానల్డ్స్ ఫ్రాంచైజీకి ఇవ్వాలి. 90,000 వాళ్ళ ప్రాఫిట్. ₹1,000 మెక్డానల్డ్ హోటల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాలి. 40,000 షాప్స్ ₹1,000 ఇచ్చాయి అనుకోండి. పర్ డే మెక్డానల్డ్స్ ఓనర్స్ కి 4 crores, 4 కోట్ల రూపాయల ఆదాయం. 4 కోట్ల ఆదాయం. మరి 30 డేస్, రోజుకి 4 కోట్లు కదా, 30 డేస్ చూసుకుంటే 120 కోట్ల ఆదాయం మెక్డానల్డ్స్ కి పర్ మంత్. వారి యొక్క ఫ్రాంచైజీ ద్వారా ఫ్రాంచైజీ ఇచ్చారు. 40,000 ఫ్రాంచైజీ షాపులు ఇచ్చారు. ఆ ఫ్రాంచైజీ ద్వారా వాళ్ళకి వచ్చే ఆదాయం 120 కోట్లు. మై డియర్ ఫ్రెండ్స్, అది పవర్. అది వెస్టేజ్ చూసుకుంటే, వెస్టేజ్ లో కూడా మీరు చూడండి, ఇక్కడ కూడా పవర్. 1000 మెంబర్స్ ఉన్నారు మీ టీంలో. ఈచ్ పర్సన్ ₹1,000 పర్చేజ్ చేసుకున్నారు. మీ వ్యాపారం 10 లక్షలు టర్న్ ఓవర్ జరుగుతుంది. యావరేజ్న మీ ఆదాయం 1.5 lakh ఉంటుంది. ఫ్రెండ్స్, అట్లా మనం కూడా ఫ్రాంచైజీ బిజినెస్ మనం చూడండి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ త్రూ వెస్టేజ్ బిజినెస్ ద్వారా ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మరి మిస్టర్ చూడమ్మన్ పటేల్ గారు, క్రౌన్ డైరెక్టర్, ఆయన మరి అన్ఫార్చునేట్లీ పాస్ అయ్యే స్వర్గస్థులయ్యారు. ఆయన యొక్క చనిపోయినప్పుడు 63,866 ఆయన ఆదాయం. ఎట్ ప్రెసెంట్ ఆయనకి ₹1,46,942 వస్తున్నాయి. అదేవిధంగా డియూసిడి బ్రాండ్ అంబాసిడర్ సుదర్శన్ మహంతి గారు, ఆయన కూడా స్వర్గస్థులయ్యారు. ఆయన
చనిపోయినప్పుడు 10,50,000 ఆయన ఆదాయం. ఎట్ ప్రెజెంట్ ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి 13,07,450 రూపీస్ కమిషన్ వస్తుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ మై ఫ్రెండ్స్ త్రూ విస్టేజ్. ఎన్నాళ్ళకి వస్తుందో చెప్తాను మనం. ఎన్నాళ్ళకి ఆ పొజిషన్కి వస్తామో చెప్తాను. ఎస్, నెట్వర్క్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బిజినెస్ అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి? నెట్వర్క్ మార్కెటింగ్ ఓన్ బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ బిజినెస్, మన సొంత వ్యాపారం. ఇది మన యొక్క సొంత వ్యాపారం. అలాగే నో బాస్. నెట్వర్క్ మార్కెటింగ్ లో బాస్ ఉండడు, మనకు మనమే బాస్. మన పైన ఎటువంటి బాస్ ఉండడు, మనకు మనమే బాస్. ఇది బాగా నచ్చే విషయం. ఎందుకంటే జాబ్, జేఓబి జాబ్, జస్ట్ ఒబే ద బాస్. బాస్ కోపం వచ్చింది, ఎవరు మానేయాలి? జాబ్లో మనమే మానేయాలి. మన కోపం వచ్చింది, బాస్ మానేస్తాడా? లేదు, మనమే మానేయాలి. ఇక జాబ్ అంటే ఎక్కువ జాబ్స్ అదే పరిస్థితి, జస్ట్ ఒబే ద బాస్. ఇక్కడ మనకి ఎటువంటి బాస్ లేదు, నో బాస్. మనకి హెల్ప్ చేసే వ్యక్తులు ఉంటారు కానీ ఎటువంటి బాస్ లేదు మనకి. అదేవిధంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఇక్కడ. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. మూలధనం అంటాం, ప్రతి వ్యాపారం మూలధనం ఉంటుంది, ఇక్కడ లేదు. లో స్టార్ట్అప్ కాస్ట్. జస్ట్ మనకి ఇంట్లోకి అవసరమైన ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ కొనుక్కుని వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆ కంపెనీస్ని బట్టి ఉంటుంది. ఓకే, లో స్టార్ట్అప్ కాస్ట్. అదేవిధంగా నో ఇన్వెంటరీ, నో ఆఫీస్. మనం కొత్తగా కనిపెట్టాల్సిన పని లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం కొత్తగా కనిపెట్టాల్సిన విషయాలు ఏం లేవు. అదేవిధంగా మనకి ఎటువంటి ఆఫీస్ అవసరం లేదు, ఆఫీస్తో పని లేదు. నో నీడ్ నాట్ టు హైర్ ఎంప్లాయీస్. ఉద్యోగస్తుల్ని నియమించుకోవాల్సిన పని లేదు. బయట బిజినెస్ లో పెద్ద పెద్ద బిజినెస్లు కానీ అన్ని కూడా వారు ఎంప్లాయీస్ ని అపాయింట్ చేసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంప్లాయీస్ ని అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నో రీఇన్వెస్ట్మెంట్. జనరల్ గా బిజినెస్ అంటే మరి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అగైన్ వాళ్ళ బిజినెస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ నో రీఇన్వెస్ట్మెంట్. రీఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు నెట్వర్క్ మార్కెటింగ్. లోన్ ఫ్రీ. లోన్స్ తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ చేసే వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ లోన్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెట్ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నో రిస్క్. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టుబడి పెట్టలేదు, ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి రిస్క్ లేదు మనకి. నో రిస్క్. నో లాస్. ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ఇక లాస్ అనే మాటకి మీనింగ్ లెస్ అన్నమాట. లాస్ అనేది లేదు. అదేవిధంగా నో లీగల్ వర్క్ రిక్వైర్డ్. మనం ఎటువంటి లీగల్ కి సంబంధించిన మన బిజినెస్ కి ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తామో దానికి సంబంధించిన లీగల్ వర్క్ మనకేమీ అవసరం లేదు, అన్ని కంపెనీ చూసుకుంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ నాట్ రిక్వైర్డ్. ఎటువంటి అనుభవం అవసరంలా. మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, అన్ఎంప్లాయ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదన్నా జాబ్ చేస్తున్నారు, బిఫోర్ ఇంకో బిజినెస్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎటువంటి ఆ ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు అసలు మీకు. అలాగే ఎడ్యుకేషన్ నాట్ రిక్వైర్డ్. మీ యొక్క విద్యార్హతని అడగట్లేదు. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్. 100 సంవత్సరాల నుంచి ఉంది, 85 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆల్రెడీ నెట్వర్క్ మార్కెట్ ప్రూవెన్ సిస్టమ్ ఆల్రెడీ ప్రూవ్ అయింది. అదేవిధంగా నెట్వర్క్ మార్కెట్ కంపెనీస్ లో ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్ గా ఉంటాయి, సక్సెస్ఫుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా సర్వీస్ కూడా బెస్ట్ ఉంటుంది. అంటే ప్రొడక్ట్స్ కానీ సర్వీస్ టెస్టెడ్. ఓకే చూడండి, ఇది ప్రొడక్ట్స్, బి సర్వీస్. ఈ రెండు ఆల్రెడీ టెస్టెడ్ ప్రూవెన్ అయినాయి సిస్టమ్ లో. బెస్ట్ ప్రొడక్ట్స్ ఉంటుంది, బెస్ట్ సర్వీస్ ఉంటుంది. అప్పుడు అది బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అవుతుంది.
అలాగే రికగ్నిషన్. బయట ఎక్కడ లేనిది చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇష్టపడే కారణం రికగ్నిషన్. మనం కోరుకున్న రికగ్నిషన్. మనం ఏదైతే లైఫ్ లో పొందలేదో ఆ రికగ్నిషన్ మనం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా పొందుతాం. యు గెట్ ప్యాసివ్ ఇన్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనకి బయట జాబ్స్ లో యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంటది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో 5 years కానీ మీరు సిన్సియర్గా టీమ్స్ బిల్డ్ చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ 3 తరాలకి ఆదాయం తీసుకోవచ్చు. అదేవిధంగా రాయల్టీ ఇన్కమ్. ఓకే, ఎవరో సైంటిస్టులకి, ఆదర్స్కి వాళ్ళకి మాత్రం రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. నెట్వర్కర్కి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్, లిమిటేషన్ ఏమి ఉండదు. మీరు నెలకు ₹1,00,000 సంపాదించాలో సంపాదించవచ్చు, 5 లక్షలు సంపాదించవచ్చు, 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారు సంపాదించవచ్చు, 20 లక్షలు సంపాదించాలో సంపాదించవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ₹1,00,00,000 సంపాదించవచ్చు అనుకుంటున్నారో సంపాదించవచ్చు, 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నారో సంపాదించవచ్చు. ఎంతైనా సరే అన్లిమిటెడ్ ఇన్కమ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. ఓన్ సబ్మెరీన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఓన్ హెలికాప్టర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం పొందొచ్చు. ప్రతి మనిషి కోరుకుంటారు ఆర్థిక స్వాతంత్రం. అదేవిధంగా ఎక్సలెంట్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే తెలుసు మీకు. మీరు కోరుకున్న డ్రెస్, మీరు కోరుకున్న హౌస్, మీరు కోరుకున్న ఆఫీస్, ఓకే, మీరు కోరుకున్న కార్, ఎన్ని లైఫ్ స్టైల్. అండ్ పర్సనల్ డెవలప్మెంట్. మీ పర్సనల్గా ఎడ్యుకేట్, నాలెడ్జ్ పరంగా, స్కిల్స్ పరంగా, యాటిట్యూడ్ పరంగా పర్సనల్ డెవలప్మెంట్. అండ్ నెట్వర్క్ మార్కెట్ గ్లోబల్ బిజినెస్ అండి. నెట్వర్క్ మార్కెట్ గ్లోబల్ బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జస్ట్ మొబైల్ చేతిలో పట్టుకుని ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేయొచ్చు. అటువంటి గొప్ప అవకాశం కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే ఉంది. అదే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. బయట జాబ్లో ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్, బయట బిజినెస్ లో ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. మన నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. మనకు నచ్చిన టైంలో, మనకి ఇష్టమైన టైంలో మనం బిజినెస్ చేసుకోవచ్చు. అటువంటి గొప్ప అవకాశం కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఫ్యామిలీ బిజినెస్. ఎగ్జాంపుల్, ఐ వాజ్ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. నేను ఆర్టీసీ కండక్టర్ జాబ్ చేశాను 91 నుంచి 2003 వరకు. ఒక్కరోజు నేను కానీ డ్యూటీకి వెళ్ళిన పరిస్థితి అనుకోండి, నా ప్లేస్లో నా వైఫ్ వెళ్ళగలదా? వెళ్ళి కండక్టర్ జాబ్ చేయగలదండి? నో, ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఇది ఫ్యామిలీ బిజినెస్. నా ప్లేస్లో నా భార్య వర్క్ చేస్తారు, నా పిల్లలు వర్క్ చేస్తారు, నా ఫ్యామిలీ అంతా కలిపి వర్క్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. కండక్టర్ డ్యూటీ చేసేటప్పుడు మా మిస్సెస్కి వచ్చి ఏం మాట్లాడేవాడిని అంటే, ఈరోజు ఎవరెవరు ప్యాసింజర్స్ ఇచ్చారు, లేకపోతే ఎవరన్నా టీటీఏ చెక్ చేశారా, బస్సుని ఏమైనా కేసులు రాశారా, డిఎంఏ రాశారా, టీఐటీ అని సెలవు అని అన్నారా, ఈ విషయాలు అంతవరకే. ఇంకా వేరే ఏమి ఉండే కాదు. చెప్పడానికి ఏం లేదు నా జాబ్లో. కానీ వెస్టేజ్ బిజినెస్లో నా మిస్సెస్ అడుగుతుంది, ఈరోజు ఎవరు మన టీంలో జాయిన్ అయ్యారండి, ఈరోజు ఖమ్మం వెళ్ళి వచ్చారు, ఎలా ఉందండి అక్కడ, నల్గొండ వెళ్ళి వచ్చారు, ఎలా జరిగింది, నెల్లూరు వెళ్ళి వచ్చారు, ఎలా జరిగింది, హైదరాబాద్ వెళ్ళి వచ్చారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రతి లీడర్ పేరు నా మిస్సెస్ తెలుసు. ఆ విషయాలు అడుగుతుంది. వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళకి ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు కార్లు ఎప్పుడు తీసుకుంటున్నారు, 1 lakh ఎర్నర్స్ ఎప్పుడు అవుతున్నారు, ఇవన్నీ అడుగుతుంది. ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాను. చక్కగా అడుగుతుంది, నేను డిస్కస్ చేస్తాను. ఫ్యామిలీ బిజినెస్. ప్రధానంగా నాకు నచ్చింది ఇది విన్ విన్ పాలసీ. విన్ విన్ పాలసీ. మనం నెట్వర్క్ మార్కెట్ ఎస్పెషల్లీ మన యొక్క లీడర్స్ని గెలిపిస్తే మనం గెలుస్తాం. మన లీడర్స్ని గెలిపించుకోవడం మనం గెలవం. బయట ఎక్కడంతా కూడా విన్ లూజ్ సిచ్యుయేషన్ ఉంటుంది. మ్యాక్స్ విన్ లూజ్ విన్ సిచ్యుయేషన్ ఉంటుంది. బయట బిజినెస్ చూడండి, మీ ఫ్రెండే ఉన్నారు, ఒక షాప్కి వెళ్ళారు, ₹100 వస్తూ ₹90 ఇచ్చారు. మీకు 100 రూపీస్ ఐటెం మీకు 90 రూపీస్కి ఇచ్చారు.
అక్కడ ఏమైంది? మీరు విన్ అయ్యారు 10 రూపీస్. అక్కడ షాపు మీ ఫ్రెండ్ లూజ్ అయ్యారు. ఇన్ కేస్ 100 రూపీస్‌కే మీరు కొన్నారు. అప్పుడేమైంది? మీ ఫ్రెండ్ విన్ అయ్యారు. మీరు లూజ్ అయ్యారు. కానీ నెట్వర్క్ మార్కెట్ విన్ విన్ సిట్యుయేషన్. మన డౌన్‌లైన్ గెలిపిస్తూ, వాళ్ళు సక్సెస్‌ని చేస్తూ, మన సక్సెస్ గొప్ప అవకాశం కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. కొంతమందిని గెలిపిస్తూ గెలిచే గొప్ప అవకాశం, అద్భుతమైన అవకాశం ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. నెట్వర్క్ మార్కెటింగ్ ఏముంటది? టైం. సఫిషియెంట్ టైం. చూడండి హ్యాపీ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? సఫిషియెంట్ టైం ఉండాలి. దాంతో పాటు మనీ ఉండాలి. దాన్ని ఎంజాయ్ చేయటానికి మనీ ఉండాలి. దాంతో పాటు సెక్యూరిటీ ఉండాలి. ఈ 3 ఉంటే హ్యాపీ లైఫ్. మరి ఫ్రెండ్స్ సమాజంలో చాలా తక్కువ మందికి టైం ఉంటే మనీ ఉండదు. మనీ పుష్కలంగా ఉంటే వాళ్ళు టైం స్పెండ్ చేయలేరు. సెక్యూరిటీ ఉండదు. టెన్షన్. ఈ హ్యాపీ లైఫ్ ఏముంటది? చాలా తక్కువ పర్సెంటేజ్. ఓన్లీ 5% పీపుల్ మాత్రమే హ్యాపీ లైఫ్ గడుపుతారు. కానీ వెస్టేజియన్‌గా మనం హ్యాపీ లైఫ్ గడపొచ్చు. మీటింగ్ న్యూ పీపుల్ ఎవ్రీ డే. ఆల్‌మోస్ట్ ఆల్ నా టీమ్ సైజు 1,06,000 మంది ఉన్నారు. 20 సంవత్సరాలు నాకు మార్కెటింగ్ అనుభవం. కొన్ని లక్షల మంది పీపుల్‌ని చూసుంటాను. కొన్ని వేల మందితో డైరెక్ట్‌గా మాట్లాడుంటాను. ప్రతి ఏరియాలో, ప్రతి మీటింగ్‌కెళ్ళినప్పుడు వందల మందితో కొత్త పీపుల్‌ని చూస్తా ఉంటాను. హోమ్ మీటింగ్‌కెళ్తే ఒక 20, 30 మంది కొత్త పీపుల్‌ని చూస్తాను. ఒక మీటింగ్‌కెళ్ళాను. 100 మంది మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కొత్త వాళ్ళే నాకు పరిచయం. న్యూ పీపుల్. 500 మంది అటెండ్ అయ్యారు. 500 మంది న్యూ పీపులే. చూడు రోజు మనం బయట ఎక్కడ ఉండదండి. బయట అటువంటి అవకాశం ఉండదు. జాబ్స్‌లో, బిజినెస్‌లో తక్కువ. కానీ ఇక్కడ మోర్ న్యూ పీపుల్‌ని మనం మీట్ అవుతాం. సోషల్ వర్క్, హెల్పింగ్ అదర్స్. మై డియర్ ఫ్రెండ్స్. ఎదుటి వ్యక్తికి సహాయం చేసే అవకాశం. మరి ఈ టైంలో గుర్తు చేయాల్సిన విషయం. కరోనా అందరిని ఇబ్బంది పెడుతుంది. కరోనా టైంలో మన టీమ్‌లో కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మరి మన యొక్క లీడర్స్, మన పవర్ అకాడమీ ఎస్పెషల్లీ చేయూతనివ్వడం జరిగింది. వాళ్ళు సాధ్యమైన చేయూతన సహాయం చేయడం జరిగింది. హెల్పింగ్ అదర్స్. మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. నేను ఆల్‌మోస్ట్ ఆల్ 25 డేస్ నుంచి నేను యాక్టివ్‌గా లేను. ఆల్‌మోస్ట్ 25 డేస్. ఫస్ట్ మన గ్రేట్ లెజెండ్ లీడర్ అందరి అభిమానం చదువుకున్న వ్యక్తి మరి షాజహాన్ సార్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అనుకోకుండా మరి కోమాలోకెళ్ళి ఐసీయూలోకెళ్ళి సారు మనల్నందరినీ వదిలి దూరంగా వెళ్ళారు. భగవంతుడు తీసుకెళ్లారు ఇష్టమైన వ్యక్తిని. ఆ బాధలో ఉన్నాను. తర్వాత కొంతమందికి మాత్రం తెలుసు. మరి నా మిసెస్ ఇంట్లోంచి బయటికి రాదు ఎప్పుడు. ఆల్‌మోస్ట్ ఆల్ 1 మంత్ నుంచి బయటికి రాదు కరోనా గురించి. మరి ఎలా జరిగింది? ఏం జరిగిందో తెలీదు. ఎలా జరిగిందనేది తెలీదు. నా భార్యకి దేవకి కరోనా రావటం జరిగింది. ఏప్రిల్ 27వ తారీఖున కరోనా వచ్చింది. అక్కడి నుంచి తనకు ఆస్తమా ఉంది. హోమ్ క్వారంటైన్‌లో ఉంటే నేను హాస్పిటల్‌లో అవసరం లేదని చెప్పేసి హోమ్ క్వారంటైన్‌లో ఉంటేనే మరి నాకు ముగ్గురు డాక్టర్స్ హెల్ప్ చేశారు. డాక్టర్ సురేష్ గారు కోవిడ్ ఇన్‌చార్జ్. ఆయన చాలా హెల్ప్ చేశారు. రెండో డాక్టర్ మధుసూదన్ గారు హెల్ప్ చేశారు. మూడోది హోమియో డాక్టర్ బిఎంఎస్ డాక్టర్ హనుమంతరావు గారు. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మరి తను కోలుకోవటం జరిగింది. భగవంతుడికి గాడ్ గ్రేస్ తనని చల్లగా మళ్ళీ మా ఫ్యామిలీకి ఇవ్వటం జరిగింది. తను సేఫ్‌గా మళ్ళీ వచ్చారు. అంత హ్యాపీగా ఉంది. ఇంకొక 3, 4 డేస్‌లో తను పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. పూర్తిగా. అది మరి యెస్. అదే విధంగా మన టీమ్‌లో ఇంకొక మన లీడర్ ఫ్యామిలీలో వారి వైఫ్ కూడా కరోనాతో పోరాడి గెలిచారు. అది త్వరలో మీకు ఆ లీడర్ ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు అనౌన్స్ చేస్తాం. యెస్.
మరి ఫ్రెండ్స్ ఇట్లా మరి నేను చెప్పకుండా చాలా మంది కరోనాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను మనీ సహాయం చేశాను. ఓకే. అందరూ చేస్తాను. నేను కూడా నా వంతు చిన్న చిన్న సహాయాలు చేశాను. అలాగే నాకు సోషల్ వర్క్ నాకు చాలా ఉన్నాయన్నమాట. తర్వాత డిస్కస్ చేసుకుందాం. సోషల్ వర్క్ ఇక్కడ హెల్పింగ్ అదర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ కొంతమంది జీవితాలు మార్చొచ్చు, జనరేషన్స్ మార్చొచ్చు. బయట బిజినెస్ అంత టెన్షన్స్, స్ట్రెస్, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసి ఉంటారు, కాంపిటేటర్స్ ఉంటారు. కానీ మన బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ జాలీ బిజినెస్, జాలీ ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు బిజినెస్ ని. ఎర్లీ రిటైర్మెంట్ జాబ్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 60 ఇయర్స్, 60 సంవత్సరాలు పనిచేయాలి. 19 ఏట నుంచి 22, 23 ఏట్ల జాబ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి 60 సంవత్సరాల పాటు పనిచేయాలంటే, జాబ్ చేయాల్సిందంటే రిటైర్మెంట్ లేదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో కరెక్ట్ గా సిస్టమ్ లో వర్క్ చేస్తే 5 ఇయర్స్ లో రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఎర్లీ రిటైర్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో లైఫ్ ని. అదేవిధంగా మీ డ్రీమ్స్, అచీవ్ యువర్ డ్రీమ్స్, త్వరగా మీ డ్రీమ్స్ ని అచీవ్ అవ్వచ్చు. మీ డ్రీమ్ కార్, ఎటువంటి డ్రీమ్ కార్ కావాలంటే డ్రీమ్ కార్ ఎర్లీగా మీరు అచీవ్ అవ్వచ్చు. అంటే డ్రీమ్ హౌస్, మీ యొక్క సొంత కలల ఇంటిని మీరు పొందొచ్చు మై ఫ్రెండ్స్. ఎస్, అది నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే సాధ్యపడుతుంది. ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్, ప్రపంచాన్ని చూసి రావచ్చు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా దరిదాపుగా ఒక 30 ఫ్లైట్స్ ఎక్కుంటాను. నేను ఒక 9 దేశాలు చూసి ఉంటాను ఇప్పటి వరకు మై ఫ్రెండ్స్. ఇంత గొప్ప అవకాశం ఏ ఇండస్ట్రీలో ఉండదు, కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రం ఉంటుంది. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీకు ఇంత అద్భుతంగా చెప్పాను. అంటే ఒక సామెత ఉంటుంది, సూర్యుడు ఏదన్నా దహించి వేస్తున్నప్పుడు ఏదన్నా మంట కాలిపోతా ఉంది, ఏదైనా మంటలో తగలబడుతుంది, నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఆరుతాయి. చిన్న మంట అనుకోండి, ఎగ్జాంపుల్ ఆరుతుంది. అదే కొంచెం నూనె పోస్తే ఇంకా మండుద్ది, నెయ్యి వేస్తే మంచి కమ్మటి వాసనతో మండుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ మంచిది, చాలా మంచిది, సిస్టమ్ మంచిది. కానీ కంపెనీస్ మరి మన మీద నీళ్లు పోస్తున్నాయా, నూనె పోస్తుందా, నెయ్యి పోస్తున్నాయో చూడాలి. నెట్వర్క్ మార్కెట్ సిస్టమ్ చాలా చాలా మంచిది మై ఫ్రెండ్స్. కానీ కంపెనీస్ ఉంటాయా ఇవన్నీ? అటువంటి సిస్టమేటిక్ గా వచ్చేస్తున్నాయా? ఇటువంటి లైఫ్ స్టైల్ నిజంగా రియల్ గా ఇవ్వగలుగుతున్నాయా? ఇవ్వగలిగే కంపెనీస్ ఉన్నాయా? మై ఫ్రెండ్స్, మేము 2000 సంవత్సరంలో నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చాం. అప్పటి నుంచి సెర్చింగ్ లో ఉన్నాం. నిజమే, కాన్సెప్ట్ మంచిదే, రైట్ కంపెనీస్ అని చెప్పేసి. మరి రైట్ కంపెనీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మనం చేస్తున్న కంపెనీ ద గ్రేట్ కంపెనీ వెస్టీజ్, ద గ్రేటెస్ట్ కంపెనీ వెస్టీజ్. వై వెస్టీజ్? వెస్టేజ్ ఎందుకు చేయాలి, నెట్వర్క్ మార్కెట్ ఎందుకు చేయాలని చెప్పాను మీకు. పిన్ టు పిన్ నెట్వర్క్ మార్కెట్ ద్వారా వచ్చే లాభాలన్నీ మీకు చెప్పాను, బెనిఫిట్స్ చెప్పాను, లైఫ్ స్టైల్ ఎలా ఉంటే చూపించాను. మరి వై వెస్టేజ్? మరి వెస్టేజ్ ఎందుకు చేయాలి, ఏమేమి రీజన్స్ ఉన్నాయో చూద్దాం. కంపెనీ కీ క్వాలిటీస్ ఫర్ ఏ గుడ్ బిజినెస్. ఏంటి క్వాలిటీస్ అంటే? ఫస్ట్, కంపెనీ బెస్ట్ కంపెనీ అవ్వాలి, ది బెస్ట్ కంపెనీ అవ్వాలి. ప్రొడక్ట్స్ ఎఫర్డబుల్ ప్రైస్ ప్రొడక్ట్స్ అవ్వాలి, రీజనబుల్ ప్రైస్, కస్టమర్స్ కి నీడెడ్ ప్రొడక్ట్స్, కొనుక్కోగల పాకెట్ పర్మిట్ చేసే ప్రొడక్ట్స్ అవ్వాలి. మేనేజ్మెంట్, ది బెస్ట్ మేనేజ్మెంట్ అవ్వాలి. ఈ 3 ఉన్నప్పుడే ఆ కంపెనీ సక్సెస్ అవుతుంది. ఇక మన ఎండి గారు శ్రీ గౌతమ్ బాలి సార్, మహానుభావుడు, కొన్ని కోట్ల మంది జీవితాలు మార్చబోతున్న వ్యక్తి, కొన్ని లక్షల మంది జీవితాలు మార్చిన వ్యక్తి. ఇప్పటికే తనకి అపారమైన అనుభవం ఉంది. మెడికల్ గా 12 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు డిఫరెంట్ డైరెక్షన్ కంపెనీలో పనిచేశారు. మలేషియాలో మలేషియన్ కంపెనీ CEO కూడా వర్క్ చేశారు మలేషియన్లో.
అండ్ ఇండియాలో కొన్ని కంపెనీస్ సీఈఓగా పనిచేశారు. తన అపార అనుభవంతో 2004 జూన్ 2న మన వెస్టేజ్ కంపెనీ స్థాపించబడింది. ఈ కన్వర్బీర్ సింగర్ ఐటీ డైరెక్టర్. వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేయక ముందే ఒక 20 సంవత్సరాల పాటు ఆయనకి ఐటీ డైరెక్టర్ ఉంటూ కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ కి తను ప్లాన్స్ డిజైన్ చేసి ఇచ్చేవారు. దీపక్ సుసార్ ఆపరేషనల్ డైరెక్టర్. ఒక ఎక్స్ కంపెనీలో ఆయన మంచి ట్రైనర్, ఆపరేషనల్ మేనేజర్ వర్క్ చేశారు. ఆ కంపెనీ సక్సెస్ అవటానికి ఇండియాలో చాలా బాగా వర్క్ చేశారు ఆయన. ఈ ముగ్గురు ది బెస్ట్ మేనేజ్మెంట్ మనకి. అదేవిధంగా ఇక వెస్టేజ్ చూసుకుంటే ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సగర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఏదైనా కొనాలన్నప్పుడు ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ చూసి ఆ కంపెనీస్ లో మనం కొనుక్కుంటాం. అది బైక్ అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఏవైనా సరే. మన నెట్వర్క్ మనం గర్వంగా చెప్పవచ్చు ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 38th ర్యాంక్ వచ్చింది. టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చూసుకుంటే 38th ర్యాంక్ లో ఉంది. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా 36th ర్యాంక్ లో ఉంది మన కంపెనీ వరల్డ్ వైడ్ గా. ఇక కంపెనీ గ్రోత్ చూసుకుంటే మొదటి సంవత్సరం 5 కోట్ల టర్న్ ఓవర్ నుంచి 2004-5 5 కోట్ల నుంచి 10 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, 89 కోట్లు, 170 కోట్లు, ఇలా చూసుకుంటే మేము వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 650 కోట్లు 2014-15. ఓకే, 2014 నవంబరు 650 కోట్లు, ఆ విధంగా 846 కోట్లు, 1050 కోట్లు, 1850 కోట్లు, 2018-19కి 1850 క్రోర్స్ టర్న్ ఓవర్ చేస్తూ ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయింది. 2020 2300 క్రోర్స్. 2020-21 వచ్చేటికి 2770 కోట్లు టర్న్ ఓవర్కి వచ్చింది. చూడండి, ఫాస్ట్ గ్రోత్ అనమాట. వండర్ఫుల్ సక్సెస్ లో ఉంది మన కంపెనీ గ్రోత్. ఇటువంటి మై డియర్ ఫ్రెండ్స్ CAGR 79% ఉన్నది ఏకైక కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ మాత్రమే. అటువంటి సక్సెస్ఫుల్ కంపెనీ, అటువంటి గ్రోత్ ఉన్న కంపెనీ. చాలా కంపెనీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ వెస్టేజ్ కంపెనీకి అప్ అండ్ డౌన్స్ తెలియదు అనమాట. అటువంటి సక్సెస్ఫుల్ కంపెనీ. ఇక ప్రొడక్ట్స్ చూసుకుంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ గల ప్రొడక్ట్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ట్రూ వాల్యూ ఫర్ మనీ, మనం ఏదైతే పే చేస్తాం మనీకి దాని తగ్గ వాల్యూ ఇవ్వటం జరుగుతుంది. ఇక వెస్టేజ్ అడ్వాంటేజెస్ చూసుకుంటే 1 minute అండి, జస్ట్ ఎ మినిట్. ఓకే, జాయినింగ్ ఫీ. ఎటువంటి జాయినింగ్ ఫీ లేదండి. 2004లో మొట్టమొదటి కంపెనీ ప్రొడక్ట్ బేస్ సిస్టంలో ఎటువంటి జాయినింగ్ ఫీ లేకుండా పెట్టిన కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. కంపెనీ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది మేధావులు ఉంటారు, నెట్వర్క్ లీడర్స్ ఉంటారు, మేధావులు ఉంటారు. ఈ కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుంది అసలు నెట్వర్క్ రిజిస్ట్రేషన్ ఫీజే పెట్టలేదు, కంపెనీ అసలు మెయింటైన్ చేయగలదా, రన్ చేయగలదా అని చెప్పి ఆఫీస్ ముందు అట్లా వెళ్తా చూస్తూ ఉండేవారట. అలా నెల రోజులకి ఇంకా కంపెనీ ఉందా వెస్టేజ్, 6 నెలలకి వెస్టేజ్ కంపెనీ ఇంకా ఉందా, ఎందుకంటే అసలు జాయినింగ్ ఫీ లేదు కదా, లేకుండా ఎలా మెయింటైన్ చేస్తారు. సంవత్సరం తర్వాత వస్తా కూడా నేను వెస్టేజ్ కంపెనీకి బోర్డు ఉందా ఇక్కడ అని చూసిన రోజులు ఉన్నాయట మై డియర్ ఫ్రెండ్స్. అట్లా ఫస్ట్ కంపెనీ జాయినింగ్ ఫీజు లేకుండా పెట్టిన కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. నో కిట్, ఎటువంటి కిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నో రెన్యువల్ ఫీ, ఎటువంటి రెన్యువల్ ఫీ పే చేయాల్సిన పని లేదు. అక్యుములేటివ్ ప్లాన్, ఫస్ట్ భారతదేశంలో అక్యుములేటివ్ ప్లాన్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ, మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. అదేవిధంగా 36% బోనస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అది డెప్త్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. 36%. పర్మనెంట్ లెవెల్స్, మనకి ప్రమోషన్స్ కానీ డిమోషన్స్ ఉండవు. మీరు ఏ లెవెల్కి రీచ్ అయినా ఆ లెవెల్లో ఫిక్స్డ్గా ఉంటారు తప్పితే మనకి అలాగే పర్మనెంట్ లెవెల్స్ ఉంటాయి కానీ ఎటువంటి డిమోషన్స్ ఉండవు, ప్రమోషన్సే కానీ. రెసిడ్యూల్ ఇన్కమ్ ఉంటుంది. 9 ways ఆఫ్ ఎర్నింగ్స్, 9 రకాల ఆదాయాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ 4 bold బోనస్ మార్కెటింగ్ ప్లాన్, అక్యుములేటివ్ ప్లాన్ అన్నమాట. ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్.
నెవర్ రీచెస్ 0, నో రీక్వాలిఫికేషన్, వన్ టైం అచీవ్మెంట్. ఇక పవర్ ఆఫ్ ఫాస్ట్ స్టార్ట్ 8% లెవెల్. ఎవరైతే అటెండ్ అయ్యారో ఫోకస్ పెట్టండి. మీ బిజినెస్ కీ పాయింట్ అండి. ఒక వ్యక్తి కొత్తగా స్పాన్సర్ అయ్యారు, ఆ వ్యక్తిని మనం మాక్సిమం మొదటి నెలలో ఫాస్ట్ స్టార్ట్ 8% చేయగలిగితే వాళ్ళకి వెస్టేజ్ పవర్ అర్థమవుతుంది. 282 PV మనకు తెలుసు, 282 PV చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాం. యాక్చువల్గా 600 PV చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8%, 600 PV చేస్తే 8% అవుతారు వాళ్ళు. 282 PVకి వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు. అదేవిధంగా కంపెనీ నుంచి ₹750 DP వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. యాజ్ అప్లైన్ గా అటువంటి ఫాస్ట్ స్టార్ట్ 8%ని 3 మెంబర్స్ క్రియేట్ చేస్తే ₹1000 DP ప్రైస్ అప్లైన్ కి వస్తుంది. కింద డౌన్లైన్ ముగ్గురికి 750 రూపీస్ ఫాస్ట్ స్టార్ట్ 8% బెనిఫిట్ తీసుకుంటారు. అప్లైన్ గా ₹1000 తీసుకోవడం జరుగుతుంది. మేము వెస్టేజ్ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రవేశపెట్టిందో కంపెనీ ర్యాపిడ్ గ్రోత్, అప్పటి నుంచి సూపర్ గ్రోత్ అనమాట, వెనక్కి చూడలేదు. ఆ విధంగా కన్సిస్టెన్సీ ఆఫర్, పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫర్. ఇప్పటి వరకు మీటింగ్ అటెండ్ అయిన 500 మెంబర్స్ ఎవరైతే ఈ నెల అలా కంటిన్యూ కన్సిస్టెన్సీ ఆఫర్ చేస్తున్నారో వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీరు వెస్టేజ్ బిజినెస్ లో వెస్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, అదేవిధంగా శ్రీ గౌతమ్ బాలి సార్ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి చేస్తున్నారు. పవర్ అకాడమీ అధినేత అవర్ గ్రేట్ మెంటర్ గురు రాజేష్ సార్ రెస్పెక్ట్ ఇచ్చి, మీ అప్లయన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి కన్సిస్టెన్సీ చేస్తాను. మీ సక్సెస్ కోసం గుర్తుపెట్టుకోండి, చేస్తాను. మీ అందరూ బెస్ట్ సక్సెస్ పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బెస్ట్ డీల్స్ కూడా మన కంపెనీ జనరల్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. ఆఫర్ను ఉపయోగించుకోండి. వై వెస్టేజ్ ఎందుకు చేయాలో చూద్దాం. టైం ఫ్రీడమ్ చూసుకుంటే ఎవరెవరికి ఎలా ఉండదు. జాబ్ లో టైం ఫ్రీడమ్ లేదు. లేదండి. మార్నింగ్ టు ఈవినింగ్ 10 to 5 జాబ్ చేయాల్సిందే. ట్రెడిషనల్ బిజినెస్ లో చూసుకుంటే వాళ్ళకి టైం ఫ్రీడమ్ లేదు. వారు కూడా మార్నింగ్ 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, వాళ్ళ బిజినెస్ ని బట్టి ఈవినింగ్ వరకు చేయాల్సిందే. అలాగే వెస్టేజ్ బిజినెస్ లో టైం ఫ్రీడమ్, వారికి అసలు రిటైర్ అయ్యే వరకు టైం ఫ్రీడమ్ లేదు. ట్రెడిషనల్ బిజినెస్ లో వాళ్ళు వ్యాపారం చేస్తున్నంతకాలం వాళ్ళ టైం ఫ్రీడమ్ లేదు. కానీ వెస్టేజియన్కి టైం ఫ్రీడమ్ ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఏ జాబ్స్ లో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ట్రెడిషనల్ బిజినెస్ చిన్న వ్యాపారాల్లో 90% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. 90% బిజినెస్ లో 10% ఉండొచ్చు. కానీ వెస్టేజ్ బిజినెస్ లో మాత్రం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ 100%. సెక్యూరిటీ, జాబ్ లో సెక్యూరిటీ లేదు. ఇవాళ ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా సెక్యూరిటీ లేదు. కానీ వెస్టేజ్ బిజినెస్ ఒక 5 ఇయర్స్ ఫోకస్ బేస్ సిస్టమ్ లో టీమ్ బిల్డ్ చేసి ఒక చక్కని క్రౌన్ డైరెక్టర్ అయితే మీకు ఇక సెక్యూరిటీ, ప్యాసివ్ ఇన్కమ్. జాబ్ లో ప్యాసివ్ ఇన్కమ్ లేదు. ట్రెడిషనల్ బిజినెస్ లో ప్యాసివ్ ఇన్కమ్ లేదు. వెస్టేజ్ బిజినెస్ లో ఉంది ప్యాసివ్ ఇన్కమ్. హెల్పింగ్ అదర్స్, జాబ్ లో నేను కండక్టర్ జాబ్ చేసింది, ఎవరికి హెల్ప్ చేసింది పాపం లేదు, ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ చాలా జాబ్స్ లో హెల్ప్ చేసే ఛాన్స్ ఉండదు. ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా అంతే, ఎవరికైనా హెల్ప్ చేస్తే కాంపిటేటర్స్ అవుతారు, హెల్ప్ చేయరు. కానీ వెస్టేజ్ బిజినెస్ లో హెల్పింగ్ అదర్స్, వారి సక్సెస్ కోసం మనం పనిచేస్తాం. కొంతమందిని హెల్ప్ చేస్తాం, కొంతమంది సక్సెస్ చేస్తాం. నేమ్ ఫేమ్, జాబ్ లో అదే గది, అదే సీటు, అదే రూము, వాళ్ళకి నేమ్ ఫేమ్ ఏమి ఉండదు. ఓకే, ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా నేమ్ ఫేమ్ ఉండదు. కానీ వెస్టేజ్ బిజినెస్ లో మీకంటూ ఒక గుర్తింపు, మీకంటూ ఒక రికగ్నిషన్ రావడం జరుగుతుంది. ఎస్, మీ డ్రీమ్స్ జాబ్ ద్వారా నెరవేరవు, ట్రెడిషనల్ బిజినెస్ ద్వారా కూడా నెరవేరవు. కానీ వెస్టేజ్ ద్వారా మీకు డ్రీమ్స్ నెరవేరుతాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ మేము చూసి నవ్వుకుంటూ ఉంటాం. రాజేష్ సార్, నేను అసలు మినిమం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండదు ఏంటని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. చాలా మందిని చూసి మేము ఎంప్లాయ్ కనీసం ఈ రీతి జ్ఞానం ఉండదు. హౌ టు బిహేవ్ విత్ అదర్స్ తెలియదు, ఎవరితో ఏం మాట్లాడో తెలియదు. అటువంటి వరస్ట్ ఫెలోస్ నేను చూశాను, చాలా మంది చూసి ఉంటాం. వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ అంటే కూడా తెలియదు. ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా అంతే, వాళ్ళ షాపు అంతవరకు ఇంక వేరే ఏముండదు. కానీ వెస్టేజ్ బిజినెస్ లో మాత్రం చక్కని పర్సనాలిటీ డెవలప్మెంట్. కండక్టర్ నాగేంద్ర వేరి, వెస్టేజ్ నాగేంద్ర వేరి, అట్లా చాలా మంది లీడర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్.
ఎస్, డోంట్ థింక్ స్మాల్. చిన్న ఆలోచన చేయొద్దు. థింక్ బిగ్. పెద్ద ఆలోచన చేయండి. అండ్ డోంట్ లిసన్ టు పీపుల్. ప్రజల మాటలు వినొద్దు. ఎవరి మాటలు, హూ టెల్ యూ ఇట్ కాంట్ బి డన్, ఇది అవ్వదు, నువ్వు చేయలేవు, వెస్టేజ్ చేయలేవు, నువ్వు సక్సెస్ కావాలా, నెట్వర్క్ మార్కెట్ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు. వెస్టేజ్ సక్సెస్ కాదు, వాళ్ళ మాటలు వినొద్దు మీరు. ఓకే, డోంట్ లిసన్, వారి మాటలు వినొద్దు. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ టూ షార్ట్, చాలా చిన్నది. భగవంతుడు ఇచ్చిన ఇక జన్మ చాలా చిన్నది. చిన్న జన్మలో నువ్వు ఏం చేయగలవు, ది బెస్ట్ చెయ్యి. ఓకే, చిన్న ఆలోచన చేయొద్దు. దెర్ ఈస్ నథింగ్ ఫర్ దోస్ పీపుల్ హూ థింక్ స్మాల్ ఇన్ దిస్ బిజినెస్. చిన్న ఆలోచన చేసే వాళ్ళకి ఈ బిజినెస్ సూట్ కాదు. ఓకే, చిన్న ఆలోచన చేసే వాళ్ళకి ఈ బిజినెస్ సూట్ కాదు. స్టేజ్ ద్వారా నాకు 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు, 30,000 వస్తే చాలు, లేదండి, వాళ్ళకి సూట్ కాదు ఈ బిజినెస్. సబ్ కాన్షియస్ మైండ్, ప్రధానంగా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో నాకు కావాలి, నేను పొందాలి, సాధించాలి అని ఎవరికైతే సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకుంటారో వారికి మాత్రం ఈ బిజినెస్. ఏం పెట్టుకోవాలంటే సబ్ కాన్షియస్ మైండ్ లో నేను నెలకు 5 లక్షలు సంపాదించాలి, వెస్టేజ్ బిజినెస్ ద్వారా నెలకు 5 లక్షలు సంపాదించాలి. ఆ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకోండి, 100% మీరు సక్సెస్ అవుతారు. మీరు అనుకున్న గోల్స్ నెరవేర్చుకుంటారు. అటువంటి సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకొని నేను 5 లక్షలు సంపాదిస్తా అని చెప్పేసి బిల్డ్ ఏ టీమ్ విత్ ద సేమ్ డ్రీమ్స్. టీమ్ నిర్మించండి. ఎటువంటి టీం నిర్మిస్తారు? మీలాంటి డ్రీమ్స్ ఉన్నవాళ్ళు. మీరు 5 లక్షలు సంపాదించాలనుకున్న నెలకి, అటువంటి 5 లక్షలు సంపాదించాలనుకున్న వ్యక్తులతో టీం బిల్డ్ చేయండి. అటువంటి సేమ్ డ్రీమ్స్ ఉన్న వ్యక్తులను బిల్డ్ చేయండి. అప్పుడు మీరు కోరుకున్న అన్ని లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. ఎస్, ఎవ్రీ మంత్ గ్రోత్ చెక్ చేసుకోండి. మినిమం 10% గ్రోత్ ఉండాలి ఎవ్రీ మంత్. మీ బిజినెస్ పరంగా, మీ టీం పరంగా, మీ ఇన్కమ్ పరంగా గ్రోత్, ఎవ్రీ మంత్ గ్రోత్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. గో క్రౌన్ డైరెక్టర్. ఫస్ట్ స్టెప్, అటెండ్ అయిన 500 మెంబర్స్ ఆల్రెడీ ఐపీఎల్స్ ఉన్నారు, ఇండిపెండెంట్ పవర్ లీడర్స్ ఉన్నారు, క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒక 12 మంది 13 మంది 1 lakh ఎర్నర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా 1 lakh ఎర్నర్స్ అవ్వాలి. మన పవర్ అకాడమీ ధ్యేయం 2021 నవంబర్కి 100 మంది కార్లు తీసుకోవాలి, 100 మంది ఐపీఎల్స్ ఉండాలి, 100 మంది 1 lakh ఎర్నర్స్ చూడాలి మనం. అటువంటి పెద్ద లక్ష్యంతో మన పవర్ అకాడమీ రాజేష్ సార్ ఆధ్వర్యంలో గొడుగు కింద మనం అందరూ వర్క్ చేస్తున్నాం. అది రీచ్ కాబోతున్నాం, అందులో నో డౌట్. పవర్ ఆఫ్ 6. మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ 6 ఫార్ములా అంటారు. ఇది మనకి వెస్టేజ్ సక్సెస్ 6 ఫార్ములా. మీరు 6 మెంబర్స్ స్పాన్సర్ చేశారు. ఆ 6 మెంబర్స్ స్పాన్సర్ చేశారు 36. ఆ 36 కూడా ఈచ్ 6 మెంబర్స్ స్పాన్సర్ చేశారు అనుకోండి, 216. ఆ 216 కూడా ఈచ్ 6 మెంబర్స్ స్పాన్సర్ చేస్తే 1296. టోటల్ గా 1555 మీ టీమ్ సైజ్. ఈచ్ పర్సన్ మీకు 3,000 రూపాయలు 100 PV పర్చేజ్ చేస్తున్నారు. సుమారు 3,000 రూపాయలు పర్చేజ్ చేస్తున్నారు. మీకు వచ్చే కమిషన్ చూడండి. బిజినెస్ ఏదైతే బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఉందో 1,19,000. లీడర్షిప్ పవర్ అయిన బోనస్ 3,50,000. కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ 1,90,000. టోటల్ గా మీకు టోటల్ కమిషన్ 6,59,000. మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా పవర్ ఆఫ్ 6 సక్సెస్ 6 ఫార్ములా. ఎస్, 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్. ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టండి. మీరు ఎంతమంది కన్సిస్టెన్సీ ఆఫర్ చేసే వ్యక్తులు ఉన్నారు, అది మీ కోర్ టీమ్. అటువంటి కోర్ టీమ్ ని ఎక్కువ ప్లాన్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ బెనిఫిట్ మీకు తెలిసిందే. ఎవ్రీ మంత్ 100 PV చేస్తున్నారు. మీరు టోటల్ గా 12,000 రూపీస్ పర్చేజ్ చేస్తారు. మీరు 20 రూపాయలకి అంటే 20% ప్రాఫిట్ ఉన్న ప్రొడక్ట్స్ చూసుకోండి. రిటైల్ ప్రాఫిట్ 3 ప్రొడక్ట్స్ మీకు 10% రీపర్చేజ్ లో రావడం జరుగుతుంది. 10% చొప్పున 300, 20% రీటైల్ ప్రాఫిట్ 600. పెర్ఫార్మెన్స్ బోనస్ సుమారు 8% కొంటే 200.
అలా చూసుకుంటే మీకు 12,000 రూపీస్ పర్చేజ్ చేశారు. 4 మంత్స్ పర్చేజ్ చేయగానే మీకు 3,000 ఎంఆర్‌పీ ప్రొడక్ట్స్ వస్తది. టోటల్‌గా 4,200 మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినట్టు. రిటైల్ ప్రాఫిట్ 2,400 అండ్ పెర్ఫార్మెన్స్ బోనస్ 800. టోటల్‌గా మీరు పర్చేజ్ చేసింది 12,000 మీకు వచ్చిన బెనిఫిట్ 7,400 చూసుకుంటే 62% మై డియర్ ఫ్రెండ్స్. ఇంత గొప్ప ఆఫర్ ఎక్కడ లేదని కన్సిస్టెన్సీ ఆఫర్. అలాగే ఒక్కసారి చూడండి ఈయన పవన్ మాలిక్ అని చెప్పేసి మన వెస్టేజ్ బిజినెస్ ద్వారా ఆయన డ్రీమ్ హౌస్ తీసుకున్నారు. పవన్ మాలిక్ డబుల్ ఇన్వెస్టర్ క్రౌన్ డైరెక్టర్. చూడండి అతి పెద్ద హౌస్, చాలా డ్రీమ్ హౌస్, తన డ్రీమ్ హౌస్. యంగ్స్టర్ చిన్న వయసులోనే తన వెస్టేజ్ ద్వారా ఇటువంటి డ్రీమ్ హౌస్ తీసుకోవడం జరిగింది. గ్రేట్ అన్నమాట. ఆయన చూడండి ఆయన డ్రీమ్ హౌస్ లో చక్కని స్విమ్మింగ్ పూల్ ఇటువంటి డ్రీమ్ హౌస్ మరి మీరందరూ నిర్మించుకోవాలి. వెస్టేజ్ ద్వారా మీరంతా గొప్ప సక్సెస్ కావాలి. వెస్టేజ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నారు. ది బెస్ట్ నెట్వర్క్ మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నారు. అందుట్లో ది బెస్ట్ నీళ్లు పోసే కంపెనీలు కాకుండా నూనె పోసే కంపెనీ, అందుట్లో నెయ్యి గీ పోసే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు. మీరంతా గొప్ప సక్సెస్ అవుతారు. అదేవిధంగా మరి మీకు పవర్ అకాడమీలో ఉంటాం అదృష్టం. నేనైతే ఫీల్ అవుతున్నాను. పవర్ అకాడమీలో ఉంటాం నేను నా గ్రేట్ అప్లైన్ రాజేష్ గారి ద్వారా స్పాన్సర్ అవటం అదృష్టం. పవర్ అకాడమీలో ఉంటాం పూర్వజన్మ సుకృతం.